మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ మార్నింగ్ అండ్ డాడీస్. మనం మీకు ఒక మంచి శుభవార్తతో కలిసానని చెప్పాను కదా. మన మై నీడ్స్ తాలూకా రెఫరల్ లింక్, మదర్ రెఫరల్ లింక్ అంటారు దీన్ని. ఈ మదర్ రెఫరల్ లింక్ని నేను రిలీజ్ చేస్తున్నాను. ఇది రేపు 5వ తారీఖున మీకు రెఫరల్ లింక్ రిలీజ్ చేస్తున్నాను. ముందుగానే 3 రోజుల ముందు మీకు తెలియజేస్తాను. అందరికీ దీన్ని పంపించుకోండి. ఇది కూడా 25 లెవెల్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇది కూడా మదర్ లైన్ ముందు ఇస్తున్నాను, ఆ తర్వాత రెఫరల్స్ వస్తాయి. ఆ రెఫరల్స్ మదర్ లైన్లో మీరు అందరూ వేసుకోండి. రెఫరల్ ఏమవుతుందంటే కస్టమర్ రిఫరల్. మీరు ఎవరి నుంచి తీసుకున్నా ఆ కస్టమర్ రిఫరల్ ఇచ్చిన వాడికి 25 లెవెల్స్, అలాగే మదర్ లైన్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ 25 లెవెల్స్ వెళ్తుంది. కస్టమర్ రిఫరల్ తీసుకొని చేస్తే అంటే ఇప్పుడు మనం కిబోలో ఉన్నటువంటి ఏదైతే మదర్ లైన్ రిఫరల్ లైన్లో అది కాదు. దీన్ని నేను చాలాసార్లు చెప్పాను. మై నీడ్స్ పూర్తిగా సపరేట్, కిబో పూర్తి సపరేట్. ఇది వేరు, అది వేరు. కాబట్టి మదర్ రిఫరల్ లైన్ రేపు 5వ తారీఖున మీకు ఇస్తున్నాను. అలాగే అది మీరు చేస్తున్నట్టుగానే కస్టమర్ రిఫరల్ ఇస్తాను. దాని తర్వాత వెండర్ అంటే షాపులు పెట్టుకునేది ఆ రిఫరల్ ఇస్తున్నాను. దాని తర్వాత హోల్సేల్, దాని తర్వాత ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, అలా నెంబర్ ఆఫ్ రిఫరల్స్ వస్తాయి. ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. మీరు ఓ కస్టమరు ఒక షాప్లోకి వెళ్ళి ఏదైనా కొనుక్కున్నా, తిన్నా, ఏం చేసినా, ఈవెన్ ఆటో ఎక్కినా, ఎనీ టైప్ ఆఫ్ ఏదైనా సరే ఒక్క పైసా ఖర్చు పెట్టాలని ఎక్కడైతే ఉంటుందో అలా ఖర్చు పెట్టిన ప్రతి చోట మైనస్ ఉంటుంది. మనిషి పుట్టక ముందు, మనిషి పుట్టాలని కోరికతో, అంటే పిల్లలు కావాలని కోరికతో వాడే మందులు లేదా ఆహారం నుంచి, పుట్టిన తర్వాత పెరగడానికి, పెరిగిన తర్వాత జీవించడానికి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి అలాగే తప్పుగా తీసుకోవద్దు. మరణించిన తర్వాత కూడా ఎవరి ఇయర్ మనం చేసే కర్మలకి, లేకపోయినట్లయితే ఆ వర్ధంతులకి ప్రతిదిన ఎందుకు మాట చెప్పానంటే పుట్టక ముందు నుంచి పుట్టిన తర్వాత కూడా మై నీడ్సే ఉంటుంది. అన్ని కార్యక్రమాల్లో మై నీడ్స్ మీదే మనం పూర్తిగా అన్ని అవకాశాలు లేదా సదుపాయాలు పొందవచ్చును. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేసి మీ మదర్ లైన్ ముందు వేసుకోండి. నేను ఆల్రెడీ నా కింద చాలా మంది ఉన్నారు కాబట్టి నా ముందు లైను వెనక లైను అనేది కిబోలో మాత్రమే. మై నీడ్స్లో అలా కాదు. మై నీడ్స్లో ఎందుకంటే కిబో వేరు, మై నీడ్స్ వేరు, అసలు రెండింటికి ఎక్కడ సంబంధం లేదు. కాబట్టి మీరు వెంటనే మై నీడ్స్ని మదర్ లైన్ 5వ తారీఖు నుంచి చేసుకోండి. మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోండి, మీ ఇష్టం, ఎలా చేసినా పర్లేదు. తర్వాత నేను కస్టమర్ రిఫరల్ ఇస్తాను. కస్టమర్ రిఫరల్ ఇస్తాను. అది మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వండి. ఎవరు తీసుకున్నా మీకు ఇన్కమ్ వస్తుంది. ఆ తీసుకున్న వాడికి మదర్ లైన్ ఎవరు ఉంటే వాళ్ళందరూ కూడా ఇన్కమ్ వస్తుంది. ఓకే, తర్వాత ఒక్కొక్క రిఫరల్ ఇస్తాను. ఇది జాగ్రత్తగా 1కి 2 సార్లు వినండి. అలాగే ఇది అన్ని భాషల్లోకి మీ ఆలోచన ప్రకారం, అంటే మీ ఆలోచన అంటే మీకు వచ్చిన భాషల్లోకి పంపించుకోండి. అలాగే మీకు నేను అన్ని భాషల్లోకి పెట్టే ఆలోచన ఇప్పుడు ఉండదు కాబట్టి మీరేం చేస్తారంటే మీకు నచ్చిన భాషల్లోకి మీరు అనువదించండి. కానీ ఒక్క షరతు, అదేంటంటే నేను చెప్పింది కాకుండా ఒక్క పాయింట్ మీరు ఎక్స్ట్రా చెప్పినా, నేను చెప్పిన దాంట్లో తగ్గిన పర్లేదు, నేను చెప్పిన దానికి మించి మీరు ఏదైనా వాయిస్ ఇచ్చినా లేదా మోటివేషన్లో మాట్లాడినా నాకు మీరు చెప్పిన ఆ కొత్త పాయింట్ అంటే నాకు సంబంధించిన పాయింట్కి నాకు ఏ సంబంధం ఉండదు. అంటే లాస్ట్ టైం నేను ఇది ఇలాగా నేను చెప్తున్నప్పుడు దానికి అనేకం జోడించేశారు కాబట్టి ఈసారి అలా రాకుండా చూసుకుంటున్నాను. మళ్ళీ మీరు ఇలా చెప్పారు కదా అంటే నేను చెప్పినవి ఇవి మళ్ళీ ఎప్పుడైనా నేను అడిగింది అడుగుతాను, నేను ఏం చెప్పాను పట్టరాని. కాబట్టి ఎక్స్ట్రా నేను చెప్పొద్దు. ఇదంతా ఎందుకు తీసుకుంటున్నానంటే మనం చెప్పిన దాని మీదే నిలబడాలి, అనవసరం వాయిస్లు ఇవ్వద్దు. కంపెనీ ఏం చెప్పిందో దానికే కంపెనీ బద్దుడై ఉంటాను, కట్టుబడి ఉంటాను. అంతకు మించి ఏం చెప్పినా నాకు సంబంధం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా 1కి 2 సార్లు వినండి. మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నాను, ఇది నేను ముందు. ఓకే డాడీస్, మనం రిఫరల్ అనేది నేను 5ని ఇస్తాను. అది మదర్ లైన్ చెప్పాను కదా. మీరు ఎవరెవరికి ఇవ్వాలనుకున్నారో ఈ 3 రోజులు మీకు వ్యవధి ఉంది కాబట్టి మీరు అందరికీ లైన్ చేసుకొని ఉంచుకోండి. ఒకసారి మదర్ లైన్లోకి వచ్చారంటే ఆ మదర్ లైన్లో ఉండగా నీ కిందని 25 లెవెల్స్లో ఎక్కడ ఎవరు ఎప్పుడు ఏ రిఫరల్ తీసుకున్నా మీకు ఇన్కమ్ వస్తుంది. అంటే కస్టమర్ రిఫరల్ నీ కింద ఉన్న ఓ 10వ లెవెల్లో వాడికి ఎవడో ఇచ్చాడు అనుకోండి. మదర్ లైన్లో నువ్వు ఉన్నావు, నీ రిఫరల్ తీసుకోలేదు. 10వ లెవెల్లో ఎవరిదారు తీసుకున్నాడు అనుకోండి, ఆ రిఫరల్ ఇచ్చిన వాడికి 25 లెవెల్స్ వెళ్తుంది. కానీ మదర్ లైన్లో నువ్వు ఉన్నావు కాబట్టి ఆ 10వ లెవెల్ నుంచి 25 లెవెల్స్ నిన్ను దాటుకుంటూ 25 లెవెల్ వరకు వెళ్తూనే ఉంటుంది. అంటే మన జూనియర్ మనం నచ్చకో మనం ఎవరి దగ్గర రిఫరల్ తీసుకుంటాం అనుకోండి, మీకు ఎక్కడ అన్యాయం జరగదు, దాని నుంచి రావాల్సింది యాజ్ ఇట్ ఈస్గా మీకు వచ్చేస్తుంది. అలాగే మన సీనియర్ పైన ఉన్న వాడితే తీసుకోవాలని రూల్ లేదు. ఆయన మీకు ఫోన్లు ఎత్తటం లేదు, అవి నేను చాలా ఎక్కువగా వింటున్నాను.
అది పెద్ద సీనియరు చిన్న సీనియర్ అని కాదు, నేను వింటున్నాను. ఆ సీనియర్ నా ఫోన్ ఎత్తలేదండి, నాకు ఏ విషయాలు చెప్పట్లేదండి, రెఫరల్ ఇచ్చి వదిలేశాడండి, ఇలాంటివి ఎన్నో వింటున్నాను. అందుకనే మన సీనియర్ మనకు కానీ సర్వీస్ ఇవ్వని పక్షంలో నీకు నచ్చిన వాళ్ళ దగ్గర నువ్వు రిఫరల్ తీసుకో. ఆ రెఫరల్ తీసుకున్న వ్యక్తికి న్యాయం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం నీకు ముందు మదర్ లైన్లో వచ్చిన వారికి కూడా న్యాయం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ సీనియర్ దగ్గరే నువ్వు ఇది కూడా తీసుకున్నావు అనుకో, ఈ రెండు కూడా ఆయనకెళ్తాయి. నెక్స్ట్ మన కిందనున్న వాళ్ళు ఎవరి దగ్గర రిఫరల్ తీసుకున్నా మనకు వస్తూనే ఉంటుంది అన్నమాట. మనం ఒక కంపెనీలో ఒక సీనియర్ దగ్గర, అంటే మన దాంట్లో ఒక సీనియర్ దగ్గర మీరు ఒక రిఫరల్ తీసుకున్న తర్వాత మరొక రిఫరల్ నీకు బాగా పరిచయం ఉన్నాడు వచ్చాడు, అరే నా దగ్గర తీసుకోవాల్సిందిరా అంటే నెక్స్ట్ రిఫరల్ అదే తీసుకొచ్చాను. కానీ ముందు రిఫరల్ ఇచ్చిన వారికి అన్యాయం జరగదు. ఇదొక అద్భుతమైన ప్లాన్. ప్రపంచంలో ఏ సిస్టంలో ఏ కంపెనీ ఇంతవరకు అవలంబించని నూతన విధానం. అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వు ఖచ్చితంగా న్యాయం చేయొచ్చు. పైన రిఫరల్ ఒకటి దగ్గర తీసుకున్నాను అంటే అయితే మీ ఆవిడ పైన పెట్టిరా, నా దగ్గర తీసుకో, అది ఆపే ఇది చెయ్యు అనే కంపెనీలో ఇంతవరకు అన్నీ వచ్చాయి. కానీ ఇక్కడ అవసరం లేదు. పై రిఫరల్ ఒకటి దగ్గర తీసుకున్నా కదా, ఇప్పుడు ఈయన దగ్గర తీసుకోవచ్చు. ఆ పైన ఉన్నోడికి అన్యాయం జరగదు, ఇచ్చినోడికి అన్యాయం జరగదు. డెఫినెట్గా ఇదొక అద్భుతమైనటువంటి ఒక కొత్త ప్లాన్. ఇప్పుడు మనం చూసి మరొకరు ఫాలో అవుతాడేమో, కానీ అంత పెద్ద మనసు ఉండాలి కదా. అన్ని రకాలుగా డబ్బులు కమిషన్ ఇచ్చే ఎంపీసీ ఇచ్చే మనసు ఉండాలి కదా, ఉంటే మంచిది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం మీకు. ఈ 3 రోజులు మీ మదర్ లైన్కి సెట్ చేసుకోండి. అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కస్టమర్ది, తర్వాత వెండర్ది అందిస్తాను. కస్టమర్ది ఇచ్చినప్పుడు కస్టమర్ రిఫరల్లో కండిషన్స్ చెప్తాను. వెండర్ది ఇచ్చినప్పుడు వెండర్ రిఫరల్ తాలూకు కండిషన్లు ఉపయోగాలు, కస్టమర్ రిఫరల్ కండిషన్లు ఉపయోగాలు, అలాగే హోల్సేల్ కండిషన్లు ఉపయోగాలు, అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, ఇలా ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్, ఇలా ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ప్రతిదీ నేను చెప్పి రిఫరల్ ఇస్తూ ఉంటాను. అవన్నీ జాగ్రత్తగా వాడుకోండి. థ్యాంక్ యూ. ఓకే రెడీ, మళ్ళీ మరొక విషయం చెప్తాను, ఇది ఓకే.